గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మనము ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన ప్రకటించాడు. ఇక మీద ఎలాంటి బెనిఫిట్స్ కానీ తర్వాత సినిమా రేట్ ఇంక్రీజ్ చేయటం కానీ చేయము తెలంగాణలోని. దానికి చాలామంది ఈ సీని అభిమానులు లేకపోతే కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు దాన్ని ఖండించవచ్చు, వ్యతిరేకించవచ్చు, దాని మీద తూర్పారబట్టవచ్చు. కానీ అది ఒక మంచి నిర్ణయంగా మేధావులు గమనిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. కారణం ఎందుకంటే వాళ్ళ అవసరానికి మించి ఆర్భాటాలకు పోయి బడ్జెట్ పెంచుకొని, మనకు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి వీటన్నిటిని యూటిలైజ్ చేసుకోకుండా ఎక్కడో ఫారిన్ ట్రిప్పులు కొట్టి ఎక్కడో అక్కడ డ్యాన్సు, ఇక్కడ ఒక సాంగు అని చెప్పేసి వాళ్ళు బడ్జెట్ పెంచుకొని ఆర్భాటంకు దాన్ని ప్రజల దగ్గర వసూలు చేయాలని చెప్పేసి ఈ రకమైన జిమ్మిక్స్ చేసి ఎత్తుగడల ద్వారా ప్రభుత్వాలను ఒప్పించి ఎవరైతే ఒప్పుకోకపోతే వాళ్ళ మీద మనకు ప్రజలను, అపోజిషన్ వాళ్ళను, వ్యతిరేకులను ఉసుగొల్పి మనకు రాజకీయాలు చేయటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమా దానికి మీరు ఎలాంటి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, దానికి హంగామా చేయాల్సిన అవసరం ఏముంది? పుష్ప రిలీజ్ ముందు ఎన్నో చోట్ల ఈ ఈ మనకు ఈ మన పబ్లిసిటీ కోసము కోయంబత్తూరు, పాట్నా, ఎక్కడెక్కడో మీరు ఎన్ని కండక్ట్ చేయటం అవసరమా? అందువల్ల దాన్ని ఖర్చును రాబట్టుకోవడానికి మీరు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచటం అనేది, దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇక మీద చేయము అని చెప్పేసేసి ఎలాంటి పెంపు ఒప్పుకోము అనేది ఇట్స్ ఏ గుడ్ డెసిషన్. పబ్లిక్ అంతా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి అదే మాట మీద నిలబడండి. ఎందుకంటే మళ్ళీ ఈ సినీ పరిశ్రమ, దిల్ రాజు గారు ఇలాంటి వాళ్ళంతా మళ్ళీ వెళ్ళి మీ చేత ఏదో ఒప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు చేయొచ్చు. దయచేసి మీరు దానికి అంగీకరించవద్దు. వాళ్ళు విత్ ఇన్ ద బడ్జెట్ ఓన్లీ దే షుడ్ మేక్ ద ఫిల్మ్స్. వాళ్ళ ఇష్టారాజ్యంగా అనవసరమైనవి పెట్టి గందరగోళం చేసుకొని బడ్జెట్ ఇబ్బడి ముబ్బడిగా పెంచుకొని దాన్ని ప్రజల దగ్గర రాబట్టాలని చెప్పేసి చేస్తే దాన్ని ప్రజలు ఆమోదించరు. రేవంత్ రెడ్డి గారు, ప్రజలంతా మీ వెంట ఉన్నారు. దయచేసి అదే మాట మీద మీరు నిలబడాలని ఈ వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.